హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోలు చేసి చాలా రోజులు అయింది కదా, మన మైకులు పోయే, అందుకే రీసెంట్గా మంచి మైకులు కొని బెటర్ క్వాలిటీ అవుట్పుట్తో మీకు ఇవ్వాలని ఇక్కడికి వస్తాం. అయితే ఇక్కడ రావడానికి సందర్భం సమయం ఏంటి అంటే, ఏమైందిరా మొన్న సంక్రాంతికి, అంటే మనకు సంక్రాంతి అంటే కోడి పందాలు, ఎద్దుల పోటీలు అవి గుర్తొస్తాయి, కానీ ముఖ్యంగా మన మూవీ లవర్స్ గుర్తొచ్చేవి సినిమాలు. సంక్రాంతికి దిగిన సంబరం లాంటి సినిమాలు. సంక్రాంతికి మెయిన్గా చెప్పుకోవాలంటే 4 సినిమాలు దిగాయి మన తెలుగు ఇండస్ట్రీలో. 4 ఏటేడు బాబు సైందు ఒకటే, వెంకటేష్ బాబు ఏమో సైందు, నాగార్జున బాబు ఏమో ఏటిదిరది నా స్వామి రంగ, మన మహేష్ బాబు ఏమో గుంటూరు కారం, సజ్జా, తేజ బాబు ఏమో హనుమాన్. సరిపోయారు ఇద్దరును. అది ఈ 4 సినిమాల్లో ఎవరు విన్నర్ అంటారో, నాకైతే 4 సినిమాలు చూశాను, బాగా అయితే హనుమాన్ నచ్చింది. ఆ విజువల్ ఎఫెక్ట్స్, లాస్ట్లో హనుమంతుడు వచ్చిన సీను నాకు ప్రతిదీ నచ్చింది. మెయిన్ గెటప్ సీను, కామెడీ, రాకేష్ మాస్టర్ కూడా చాలా బాగా చేశాడు. అంటే గుంటూరు కారం నచ్చలేదని కాదు, లాజికల్ చెప్తావేంట్రా. హనుమాన్ ఎందుకు నచ్చిందంటే ఫస్ట్ గ్రేడ్ లో ఉంది. మనకున్న అంటే బడ్జెట్ టికెట్ ప్రైస్ కి, మనకి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కి, ఆ విజువలైజేషన్ కి అబ్బా. ఇంకా అంటే హనుమంతుని చూస్తాం లాస్ట్ లో, ఇంకా అక్కడ గూస్ పింపుల్స్ అనిపించింది. అంటే అంత హై ఇచ్చారు, విఎఫ్ఎక్స్ చెడగొడతారేమో, ఆది పురుషులో వస్తుంది అనుకున్నాం, కానీ చూసాక అనిపించింది ఆదిపురుష్ టీవీలు చూసి నేర్చుకోవాలి, చాలా బాగా చేశారు ఆ బడ్జెట్ లో. మౌడు అన్నాడు, ఎందుకంటే నెక్స్ట్ ఛానల్ వస్తుంది కదా విఎఫ్ఎక్స్, బావా మనం కూడా అలాంటి చేద్దాం అన్నాడు. కాకపోతే హనుమంతుడి వరకు కాదు, కానీ మనం చేద్దాం లేట్ గా ఏడంటారు. నెక్స్ట్ వచ్చేసి నా స్వామి రంగ. నిజంగా ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాను అనిపించలేదు, కానీ బాగానే ఉంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. కాకపోతే ఏంటంటే ఒకటే భయ్యా, నాగార్జున అల్లరి నరేష్ సూపర్. అల్లరి నరేష్ అన్న తృప్తి దిమ్రియా కాదు హీరోయిన్, ఇంకా అక్కడ యానిమల్ లేరు. ఏంటి మమ్మీ ఎవడు హీరోయిన్ చేసింది నవస్వామి రంగంలో హీరోయిన్, తను కూడా బాగా చేసింది. అంటే యంగ్ గా ఉన్నప్పుడు, ఓల్డ్ గా ఉన్నప్పుడు ఆ వేరియేషన్ చూపించింది. నాగార్జున గురించి తెలిసిలే, సోగ్గాడు చిన్న ఆ వైబ్ వచ్చింది, కానీ మొత్తానికి ఏంటంటే కథ అలా వెళ్ళిపోయింది అనమాట. తగ్గిందనే చెప్పుకోవచ్చు. సోగ్గాడు చిన్నతో కంపేర్ చేసుకునే అంత సినిమా కాదు, కానీ అల్లరి నరేష్ అన్న యాక్టింగ్ ఒకటి. మన కూడా కొరియోగ్రాఫర్ డైరెక్షన్ చేయడం అంటే లారెన్స్ మాస్టర్, తర్వాత మనోడు అని చెప్పుకోవచ్చు. సైందు కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంజెక్షన్ అంత రేట్ ఆడడం నచ్చలేదు. ఇంజెక్షన్ మాటకి, కానీ ఇప్పుడు దిగాల్సిన సినిమా కాదు. కానీ అంటే ఆల్రెడీ మనం చూస్తాం కదా, విక్రమ్ తర్వాత ఇంకోటి ఏదో బాగా సినిమాలు. అంటే ఏం లేదు, మనవడు మనవరాలు, బ్యాక్ డ్రాప్ జైలరు, ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా లాగా అనిపించింది. కానీ పర్లేదు, శైలేష్ కొండేటి, సైకో, అందులో వెంకీ మామ యాక్టింగ్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ ఎలివేషన్ లో కూడా చాలా ఆర్య కూడా, మన ఊష్మాండా మనోడు కూడా మంచి సపోర్టింగ్ రోల్ చాలా బాగా చేశాడు. మళ్ళీ ఆండ్రియానా, తను కూడా ఆండ్రియా హైలైట్ ఉంది భయ్యా. మంచి ఫిజిక్ చూపించే విధానం అది చాలా బాగుంది. కాస్ట్యూమ్స్, అదే అవుట్ఫిట్, ఆ లుక్ చూపించే విధానం చాలా బాగుంది. దట్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అలా మన ఇంగ్లీష్ సినిమా లాగా మనోడు కార్ ఉంటది. కూడా గెటప్ సీన్ బెంటన్ సినిమాలో బెంటన్ తాత కార్ ఎంత అడ్వాన్స్డ్ కార్ వచ్చింది పైనుంచి. మొత్తం ఆపరేటింగ్ అంతా ఫోన్ లోనే అయిపోద్ది. ఫోన్ లో మనోడు చెప్పడం, ఇక్కడ హీరోయిన్ ఆ బటన్ నొక్కడం, చాలా బాగా చేసింది, చాలా బాగుంది. సాంగ్లు కూడా బాగానే ఉన్నాయి. అలా వెళ్ళిపోయింది. ఇంకా వస్తే మన మహేష్ బాబు కారం. నిజం చెప్తున్నాను, జెన్యూన్ గా నాకైతే సినిమాకి వెళ్తే మహేష్ బాబు గురించే వెళ్ళాలి. మహేష్ అన్న యాక్టింగ్ కోసమే వెళ్ళాలి తప్ప నాకు వేరే విధంగా ఏమైతే అంతలా ఏమనిపించలేదు. మీనాక్షి చౌదరి డిసప్పాయింట్ అయిపోయింది. ఏం లేదు భయ్యా, ఎట్టాలి అన్నట్టు ఎట్టాడు, పర్లేదు ఏదో ఉంది. ఏదో మరి గురూజీకి అలాగే ఎలాకలు ఉన్నాయి మనకు తెలియదు కాబట్టి దేర్ బిజినెస్. కానీ గుంటూరు కారం బాబు కెరియర్ లో బెస్ట్ కలెక్షన్ చేసిన సినిమా అయితే గుంటూరు కారమే చేసింది. కానీ చాలా మంది ఏంటంటే టికెట్ ప్రైస్ అంత ఎడితే ఎందుకు చేయదు అని మాట్లాడుతున్నారు. తీసిపోయింది కాదు గురు, కానీ సినిమా అయితే మహేష్ అన్న యాక్టింగ్ కి వెళ్ళాలి. డైలాగ్ చెప్తాడు, వన్ మ్యాన్ షో ఎక్సలెంట్ ఉంటది. అంటే ఏంటంటే బాధ, చిన్నప్పటి నుంచి ఉండాల్సిన భయం, బాధ మొత్తం అంతా ఒక డైలాగ్ లో చెప్పేస్తాడు. బాగుంది. ఇంకా చెప్తున్నాను కదా, మహేష్ బాబు కలేజా చిన్న వైబ్ వస్తుంది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. కలేజా బిజినెస్ మ్యాన్ ఆ వైబ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. కానీ బాగుంది సినిమా, బాగున్నాయి. మిల్లర్ చూడాలి, మిల్లర్ చూసారు కూడా. నెక్స్ట్ కెప్టెన్ మెర్లకి వెళ్దామని
అనేసి మా ఊరు టికెట్లు బుక్ చేశాడు, వెళ్ళాలి. దానికి అది చూసి అది కూడా రివ్యూ ఇచ్చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ. చాలా మిస్ అయ్యాం. మైక్స్ వస్తే కదా ఇంక మిస్ అవ్వం, సావగొడేద్దాం. లవ్ యూ, కీప్ సపోర్టింగ్ అస్.